చిల్లీ చిల్లీ బా బాగుంది. దట్స్ స్పైసీ. ఇండియా లైక్ చిల్లీ. బాగుంది. ఇంకోటి అంటున్నాను చవక. ఇది ఒకటి కూడా. ఇది ఇది చిన్నది. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న మసాలాల కోసమే డచ్ వాళ్ళు మన భారతదేశం మన ఆంధ్రప్రదేశ్ అయితే వచ్చారు. కినెటిక్ ఎనర్జీ ఎలా పనిచేస్తుందో గతి శక్తి అంట. వంకాయ కూర తినకండి అమ్మ, గజ్జి పట్టింది. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అన్వేషణ, ప్రపంచ యాత్రికుని. వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ. నా కళ్ళతో మీకు చూపిస్తాను డచ్ సామ్రాజ్యాలని, డచ్ పల్లెటూరుని. సో ఇప్పుడు మనకు కనబడుతుంది కదా, ఇది డచ్ పల్లెటూర్లు అనమాట. నెదర్లాండ్స్లో చాలా ఫేమస్ అయిన పల్లెటూర్లు. సో మీకు ఈరోజు ఈ పల్లెటూరు వాతావరణం, అసలు ఈ డచ్ సామ్రాజ్యాలు ఎలా ఏర్పడ్డాయి, స్టాక్ మార్కెట్ గురించి, అసలు వీళ్ళు ఎలా చేశారు, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏంటి, వెస్ట్ ఇండియా కంపెనీ ఏంటి, అన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ పల్లెటూరును చూడడానికి ప్రపంచం నలుమూల నుంచి వస్తారు. చాలా ఫేమస్, ఎందుకంటే మొత్తం ఇక్కడ ట్రేడ్ చేస్తారనమాట. చుట్టూ పల్లెటూర్లు, వ్యవసాయం, ఇక్కడ ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. చాలా ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్. అసలు వీళ్ళు ఎలా బతికారు అన్నది ఇక్కడ మీరు చూడొచ్చు. అదిగోండి మొత్తం అంతా విండ్ మిల్స్ అవి. లోపలికి వెళ్దాం. ఓకే, పల్లెటూరు అంటే ఆషామాషి కాదండి, మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటుంది. రోజంతా తిరిగినా సరిపోదు, అంత పెద్ద పల్లెటూరు. అన్నీ చూపిస్తాను. ఓకే, కాదు ఏ మాటకి ఆ మాట. లొకేషన్ చూడండి ఎలా ఉంది, ఏదో సినిమాటిక్ లాగా ఉంటుంది కదా అన్ని ఇక్కడ యూరోప్లోని. భలే ఉంది కలర్. అదిని పల్లెటూరులే పట్టుబొమ్మలు కదండి. ఎన్ని మంది వచ్చారో చూడండి చూడడానికి. అంటే ఈ రోజుల్లో తక్కువ కదా అందరికీ పల్లెటూర్లు చూడడం అవిని. సిటీ లైఫ్ అందరూ అలవాటు పడ్డారు. బాగుంది. బాతులు, నదులు, గొర్రెలు, సూపరు, మామూలుగా లేదు. మొత్తం గొర్రెలేనండి. గొర్రెలే గొర్రెలు. గొర్రె పిల్లలు చూడడానికి గొర్రె పిల్లలా లేవు, కుక్క పిల్లలాగా ఉన్నాయి, జూలతో ఉన్నాయి. ఈ అమ్మకి దురద ఎక్కువైపోయింది. దురద ఎక్కువైపోయి గోక్కుంటుంది. అమ్మా వంకాయ కూర తినకండి అమ్మ, మెడిమిక్స్తోని తోముకోండి, పసుపు అవి పాముకోండి, దురదలు అయ్యవు. గజ్జి పట్టింది బాగానే, తోముకుంటున్నారు పిల్లలు. బాగుంది, మంచి మ్యూజిక్తోని సూపర్. లొకేషన్ అయితే అనిపించింది అన్వేషు. వావ్, ఇప్పుడు మీకు అర్థమైందా? సినిమా వాళ్ళందరూ యూరోప్ లొకేషన్ చూస్ చేసుకోవడానికి లాస్ట్ పార్ట్ ఉండిపోయిందండి. యూరోప్లో పాట చిత్రీకరించాలండి అంటాడు కదా, ఎందుకంటే ఇక్కడ సెటిల్ అయ్యక్కర్లేదు. లొకేషన్స్ అన్నీ సెటిల్ లాగా ఉంటాయి. అంటే చూడడానికి చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఈజీగా వచ్చి షూటింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కలర్ కరెక్షన్ ఇచ్చుకుంటే సరిపోద్ది. చెప్పాను కదండి, యూరోప్లో ఎక్కడ వచ్చి పోసుకోవాలన్నా 100 రూపాయలు. ఫ్రీ అయితే కాదు, 100 రూపాయలు అవుతుంది. సో మీరు చూశారు కదా, చుట్టూ పంట పొలాలు ఉన్నాయి కదా. సో పంట పొలాలు ఉంటే మొత్తం ఆవులు, గేదెలు ఉన్నాయి. చీజ్ ఫ్యాక్టరీకి వచ్చాము. ఇక్కడ అన్నీ చవక అనమాట. చీజు తయారు చేసే ప్రాసెస్ అన్నీ చూపిస్తారు. ఇదిగోండి చీజ్ ఎలా అవుతుందో అంటానా. సో మనం వెళ్ళి తినేద్దాం ఈ చీజ్ని, టేస్ట్ చేసి తినేద్దాం. మామూలుగా ఉండవు, ఫ్రీ చీజెస్ ఉంటాయండి. చవక మొత్తం అన్నీ ఫ్రీ. వాట్ ఈస్ దిస్ నే? చిల్లీ. చిల్లీ బా బాగుంది. దట్స్ స్పైసీ. ఇండియా లైక్ చిల్లీ. బాగుంది. ఇంకోటి అంటున్నాను చవక. చాలా రకాలు ఉన్నాయి, అన్ని రకాలు ఎన్ని ఒక 100 రకాలు ఉన్నాయి. ఇదో ఇల్లు చూడండి, మామూలుగా లేదా.
పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయిపోయింది నాకు సవక. అన్ని రకాలు తినాలి, బలం. సో ఇది గ్రీన్ కలర్ చీజ్ అనమాట, బాగుంది. ఇది ఆరెంజ్ కలర్ చీజ్ అనమాట, బాగుంది. చాలా రకాలు ఉన్నాయి, బోల్డ్ రకాలు, అన్ని రకాలు టేస్ట్ చేయొచ్చు. బాగుంది. ఇది తిందాం, ఇది బాగుంది, చాలా బాగుంది. ఏంటి ఇది ఒకటి కూడా అండ్ బాగుంది. ఇది ఇది మేడం, ఇది చిన్నది. థ్యాంక్ యూ, బాగుంది, భలే ఉంది, అద్భుతం. మీరు చూసుకుంటున్నారు కదా, ఎరుపు రంగు చీజు, పసుపు రంగు చీజు ఒకేసారి తినేద్దాం, రెండు కలిపి. సవక రకాల చీజు. ఇదేదేదో మరకత హెర్బలా చీజ్ అట, హెర్బలా చీజు. తర్వాత ఇది హనీ చీజ్ అట, హనీ చీజు, సవక. బాగుంది. లొకేషన్స్, ఫోటోలు, క్యూలు, అబ్బాబ్బా. ఇక్కడ లొకేషన్ కోసం అయితే జనాలు తండాలన్నమాట. ఆ కుక్కపిల్ల ప్లేస్లో నేను ఉంటే బాగుండని అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు మీకు నేను ఈ విండ్ మిల్స్ ఎలా పనిచేస్తాయి, పవన శక్తి అంటారు, మీ అందరికీ చదువుకున్నారు. కైనెటిక్ ఎనర్జీ, గతి శక్తిని ఎలా ప్రొడ్యూస్ చేస్తే ఎలాగ మనం చూసుకుంటూ నేర్చుకుందాం తెలుగులో. ఓకే, మీకు కైనెటిక్ ఎనర్జీ ఎలా పనిచేస్తుందో మీకు చూపిస్తాను, మీరు చూసి లైవ్లో తెలుసుకోండి. ఓకే, చూసుకోవచ్చండి అది ఎలాగా రన్ అవుతుందో. అలా ముందుకు వస్తున్నది. అలా సిస్టమ్ని మేనేజ్ చేస్తున్నారు ఇద్దరు. అది అవి కోడ్స్ అంటారు. సో మీరు చూసుకుంటే ఇలా పనిచేస్తున్నాయి అనమాట. అది మిషన్స్ ఆ గాలికి ఇలాగ కట్ అవుతున్నాయి. 3 బ్లేడ్లు ఉన్నాయి ఇక్కడ, చూసారా? పైన పంకా తిరగడం వల్ల 3 బ్లేడ్లు ఉన్నాయి ఇక్కడ, 3 బ్లేడ్లు. మీరు చూసుకోవచ్చు, అలా అలా నొక్కుతూ చెక్కని ముందుకు తీసుకెళ్తున్నారు. కాలుతో నొక్కుతుంటే చెక్క ముందుకు వస్తుంది, చూసారా? ఆయన నొక్కుతుంటే చెక్క ముందుకు వస్తుంది. అదిగోండి, అదిగోండి, చెక్క ముందుకు వస్తుంది. అదిగో మీరు చూసుకోవచ్చండి, మిషన్ ఎంత శుభ్రంగా కట్ చేస్తుందో, పద్ధతిగా ఒక ఆర్డర్లో కట్ చేసుకుంటూ వెళ్తుంది. చూశారు కదా పిల్లలు, కైనెటిక్ ఎనర్జీ ఎలా పనిచేస్తుందో. గతి శక్తి అంటారు. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా KE = ½ mv². కైనెటిక్ ఎనర్జీని KE అంటారు. KE = ½ mv². ఆ విండ్ మిల్స్ తిరగడం వల్ల ఈ బ్లేడ్లు అవుతూ ఈ చెక్క కట్ చేసుకుంటూ పోతుంది. దీన్నే మీరేమంటారు? కైనెటిక్ ఎనర్జీ అంటారు, పవన శక్తి. ఈ శక్తిని ఏమంటారు? పవన శక్తి అంటారు. కైనెటిక్ ఎనర్జీ మీద క్వశ్చన్ లేకుండా ఏ ఎగ్జామ్ పేపర్ ఉండదు. బాగుంది కదండి, సూపర్గా పనిచేస్తుంది సిస్టమ్ అంతా. సో ఆ రోజుల్లో ఈ డచ్ వాళ్ళు ఏం చేసేవారంటే, వచ్చిన చెక్కలతోని వాళ్ళు షూలు తయారు చేసేవారు. చెక్క షూస్ చాలా ఫేమస్ ఆ రోజుల్లో. బాగా నోటీస్ చేస్తే అది తిరుగుతుంది, అది తిరగడం వల్ల ఈ బ్లేడ్లు పనిచేస్తున్నాయి. ఈ బ్లేడ్లు పనిచేయడం వల్ల ఇలా అన్ని ఉపయోగించుకుంటున్నారు. సింపుల్ అబ్బా. పవనము అంటే గాలి. ఆ పవన శక్తి ఎలా పనిచేస్తుంది అంటే, గాలికి ఆ బ్లేడ్లు తిరుగుతాయి. తిరగడం ద్వారా ఇక్కడ బ్లేడ్లు, ఈ మిషన్స్ అలాగా ఫ్రాక్షన్ ఇది గురయ్యి తర్వాత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీని నువ్వు ఏ విధంగా ఉపయోగించుకుంటావో నీ ఇష్టం. నీళ్లు తోడుకుంటావా, ఎలక్ట్రిసిటీనా, అసలు ఏ విధంగా అయినా నువ్వు వాడుకోవచ్చు. ఇది నెదర్లాండ్స్ ఫ్లాగ్ అండి, మీరు చూస్తున్నారు కదా. లొకేషన్ అయితే ఇక్కడి నుంచి ఎలా ఉంది మీరు చూసుకుంటే అండి. ఇప్పుడంటే జనాభా ఎక్కువైపోయింది, వుడ్ తక్కువైపోయింది, ఐరన్ మెటల్ ఎక్కువైపోయింది. కానీ ఆ రోజుల్లో చెట్లు ఎక్కువ ఉండేవి, జనాభా తక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఈ ప్రతిదీ చెక్కతోనే ఉండేది. ప్రతిదీ చెక్కతోనే, చెక్క వ్యాపారం. ఒక్క విండ్ మిల్ ఉంటే చాలు, అలాంటి విండ్ మిల్ ఉంటే చాలు, పెద్ద చాలా కోటీశ్వర్లు, బోల్డ్ రిచ్ పర్సన్ అనమాట అసలు ఆ రోజుల్లోని. సో ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న మసాలాల కోసమే డచ్ వాళ్ళు మన భారతదేశం, మన ఆంధ్రప్రదేశ్ అయితే వచ్చారు. రెండోసారి పోసుకుందాం అని వచ్చాను, 100 రూపీస్ ఇచ్చి. కాకపోతే పెద్ద క్యూ ఉంది, ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాను. దాచేసుకున్నాను. అయిపోయిందండి, పత్తాపరం అంతా అయిపోయింది. లొకేషన్ అయితే అనిపించింది, చాలా చాలా బాగుంది నిజంగా, సూపర్. పొద్దున్న వచ్చేసి సిటీ దగ్గర నుంచి హ్యాపీగా రోజంతా ఇక్కడ ఉండొచ్చు. పల్లెటూరు చాలా బాగుంది, సూపర్. ఆ చీజ్ ఫ్రీగా అన్ని తిరుగుంటూ, పత్యాపారాలు అన్ని చేసుకుంటూ, సూపర్, అద్భుతం. సో మనం నడుచుకుంటూ బ్రిడ్జ్ ఎక్కి ఇక్కడ నుంచి ఇంకా కొంచెం దూరం వెళ్తున్నాం సిటీ లోపలికి. అది అయిపోయింది, పల్లెటూరుని వదిలి మనం సిటీ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. చూద్దాం. బాగుంది ఇక్కడ నుంచి అయితే, లొకేషన్ చాలా బాగుంది, చూసుకోవచ్చు మీరు. లొకేషన్ ఇక్కడ నుంచి బాగుండడం వల్ల అసలు ఫోటోలు మన వాళ్ళు గొప్పగా ఘనంగా తీసుకుంటున్నారు అనమాట. ఇక్కడ నుంచి దూరం వస్తే సవకైన రెస్టారెంట్ దొరికింది. అంటే సవకేం కాదు, 22,000 ఇదంతా కలిపి. జ్యూస్ అట,
ఇది సూప్ అట, సూపు వేరు సూపు. ఆ తర్వాత ఒక గొడ్డు ముక్క, ఒక డబ్బా ముక్క ఇచ్చాడంతే గడ్డేసి. సో ఈ పల్లెటూరులో ఇల్లులు ఎలా ఉంటాయో చూడడానికి వచ్చానండి. ఇల్లులు అన్నీ బాగున్నాయి. అంటే ఐస్ ఉండకుండా, నిల ఉండకుండా జారి పడిపోవడానికి పెంకులు ఇల్లులు, అన్ని పెంకులు ఇల్లులు. ప్రతి ఒక్కరికి కారు ఉంది. పల్లెటూరు అంటే పల్లెటూరు లేదు. సో మీరు చూసుకుంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ. ఆ బ్రిడ్జ్ ఎత్తేసారు, షిప్ వెళ్తుంది అనేసి వెహికల్స్ అన్నీ ఆగిపోయాయి. ఆ షిప్ వెళ్ళిపోయాక వీళ్ళు ఏంటంటే బ్రిడ్జ్ని దించేస్తారు అనుకుంటా. అంటే బ్రిడ్జ్ నుంచి వెళ్తారు. బాగుంది ఇదేదో, అదిగో వెళ్తుంది. చూసారు కదా, బ్రిడ్జ్ ఎత్తడం, షిప్ వెళ్ళిపోవడం, బ్రిడ్జ్ తీసేయడం అన్నీ బాగున్నాయి. పొద్దున్న బస్సులోని ట్రైన్లోని వస్తే లేట్ అయిపోతుంది అని చెప్పి ట్యాక్సీ తీసుకొని వచ్చాను. ఎండ అనమాట, ఎండ వెళ్ళిపోతుందని ట్యాక్సీ తీసుకొని వచ్చాను. ట్రైన్ వచ్చింది, వెళ్ళిపోతాం. ట్రైన్లో అయితే సవక, తక్కువ డబ్బులు కదా, సవక ట్రైన్లో వెళ్ళిపోతాం. వెనక్కి వెళ్ళేటప్పుడు ఏదైతేనే ఎలా ఉందండి డచ్ వారి పల్లెటూరులో? బాగుందా? అసలు డచ్ వారికి స్వాతంత్రం స్పానిష్ వారి దగ్గర నుంచి వచ్చింది. సో స్పానిష్ వారి దగ్గర నుంచి స్వాతంత్రం వచ్చినట్టు వీళ్ళు ఏం చేశారంటే డచ్ ఈస్ట్ ఇండీస్ కంపెనీ కింద ఒకరు, డచ్ వెస్ట్ ఇండీస్ కంపెనీ కింద ఒకరు విడిపోయి వ్యాపారాలు చేయడం మొదలుపెట్టారు. సో డచ్ ఈస్ట్ ఇండీస్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఈ నెదర్లాండ్ వాసస్తులు ఎవరైతే డచ్ పీపుల్ ఉంటారో వాళ్ళని ఏమన్నారంటే, ఏమండి మేము వ్యాపారం చేస్తాం, వివిధ దేశాలు వెళ్ళి వ్యాపారం చేస్తాము, మాకు డబ్బులు కావాలి, మా కంపెనీ యొక్క మొక్కలు చేసి మేము షాపుల్లోని దుకాణాల్లో అమ్ముతాం, మీరు కొనుక్కోండి, లాభాలు వస్తే అవి మళ్ళీ మీరు షాపుల్లోని దుకాణాల్లో వెనక్కి ఇచ్చేస్తే మీకు డబుల్ ప్రైసు, లాభం ఎంత వస్తే అంత మీకు అవుతుంది అన్నారు. సో అప్పుడు ఏం చేశారంటే ఆ కంపెనీ డచ్ ఈస్ట్ ఇండీస్ కంపెనీ యొక్క మొక్కల్ని కాఫీ షాపుల్లోని వివిధ దుకాణాల్లో అమ్మడం సాగారు. సో లోకల్ ప్రజలందరూ వీళ్ళు కొనుక్కొని, సో వీళ్ళు ఏం చేశారంటే ఆ డబ్బులు పట్టుకొని ఎక్కడికి వచ్చారంటే ఇండియాకే వచ్చారు. మీ అందరికీ చెప్పాను, మచిలీపట్నం, నాగపట్నం వచ్చి మిరియాలు, ధనియాలు, లవంగాలు, గసగసాలు ఇవన్నీ వ్యాపారం చేశారు. సో అక్కడికి ఏం జరిగిందంటే ఆల్రెడీ పోర్చుగీస్ వారు అక్కడ వ్యాపారం చేస్తున్నారు. ఎక్కడ గోవా సైడ్ వ్యాపారం చేస్తున్నారో తెలుసుకొని సో వాళ్ళు ఇండియాని వదిలేసి వాళ్ళు ఇండోనేషియా సైడ్ వెళ్ళిపోయారు. సో డచ్ అంటే మీరు చూసుకుంటే పోర్చుగీసు, స్పానిష్, ఇంగ్లీష్ వారితో కంపేర్ చేసుకుంటే డచ్ వాళ్ళు ఉన్నట్లు చెప్తారు అంటారు. సో చరిత్ర అయితే అది చెప్తుంది. ఇది డచ్ వారి చరిత్ర, డచ్ వారి పల్లెటూర్లు. ఇది ఈ వీడియోకి నేను మీకు 50,000 లైకులు టార్గెట్ ఇచ్చాను. మీ లైకులే ఈ వీడియోకి నాకు బలం, శక్తి అనమాట. సో ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు, డచ్ సామ్రాజ్యాలు, నెదర్లాండ్ దేశం, ఆమ్స్టర్డామ్ నుంచి. గుడ్ నైట్.